మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. నీ పక్కనున్న వాళ్ళకి చెప్తారా నువ్వు దేవుని పోలికలో ఉన్నావట అని? చెప్పండి, పర్వాలేదు. నువ్వు దేవుని పోలికలో ఉన్నావు అని చెప్పండి. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అని చెప్పండి. కేవలం ఇక్కడున్న వారే కాదు, మైకుల ద్వారా వింటున్న వారికి కూడా ఈ మాట చెప్తున్నాను. మీరు క్రైస్తవులు అయ్యుండొచ్చు, కాకపోయిండొచ్చు, వాక్యమును నమ్మిండొచ్చు, నమ్మకపోయిండొచ్చు, ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరిస్తూ ఉండొచ్చు, అనుసరించకుండా ఉండొచ్చు. అయినా కానీ మీతో కూడా నేను ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను. ఏమిటి? స్పష్టమైన మాట, దేవుని వాక్యం చెప్పే మాట. ఏంటి అని అంటే, మీరు దేవుని స్వరూపములోను దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి మనుష్యులను దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి